ప్రస్తుతం మనం ఉన్నాం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి డాక్టర్ సచిన్స్ ఫిజియోషైన్ రీహాబ్ సెంటర్లో. ఇక్కడ రకరకాలైనటువంటి నొప్పులకు, ముఖ్యంగా మొండి నొప్పులు అంటాం కదా, చాలా కాలంగా ఉన్నటువంటి రకరకాలైనటువంటి నొప్పులకు, అది మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, లేకపోతే బ్యాక్ రకరకాల పెయిన్స్ కావచ్చు, అదే మోకాళ్ళ నొప్పులు, ఇలా రకరకాలైనటువంటి విపరీతమైన నొప్పులు అని చెప్పాలి నిజానికి. అలాంటి వాటన్నిటికీ కూడా సర్జరీతో పని లేకుండా కేవలం కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ తోటి, అలాగే వాళ్ళు చేసే ఫిజియో అని చెప్పాలి, నిజంగా ఫిజియోథెరపీ అని చెప్పాలి, అలాంటి వాటితోటి తగ్గించేస్తున్నారట. ఒక్కసారి డాక్టర్ సచిన్ గారితో మాట్లాడదాం. అలాగే ఎలాంటి నొప్పులకు తగ్గిస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, ఎందుకంటే మెడిసిన్స్ యూజ్ చేసేది కాదు కానీ పెయిన్స్ ఏమన్నా ఎక్కువ అవుతాయా, వాళ్ళు చేసేటువంటి ఆ రకరకాల ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ తోటి పెయిన్స్ ఏమన్నా ఎక్కువ అవుతాయా, అన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వచ్చేయండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. చాలా మంది సెలబ్రిటీస్కి చేసినట్టున్నారు, ఇది చూడగానే నాకు కూడా వచ్చారు, చాలా మంది చేసినాము. అండ్ దాంతో పాటు కొన్ని ఆల్మోస్ట్ ఒక 10,000 to 15,000 పేషెంట్స్ కూడా కంప్లీట్ అయ్యారు లాస్ట్ 6 yearsలో. బట్ సుమన్ టీవీలో కూడా బాగా పాపులర్ అవ్వడము, జనాలందరికి బాగా రీచ్ అవ్వడం, ప్రతి మారుమూల ఊరి నుంచి కూడా పేషెంట్స్ రావడము, ఈ ట్రీట్మెంట్స్ గురించి అవగాహన వచ్చింది మ్యాక్సిమం కారణం సుమన్ టీవీ అయి ఉండొచ్చు. సో అండ్ మెయిన్లీ పేషెంట్స్ ట్రస్ట్ కూడా, వాళ్ళకి నమ్మకంతో వస్తారు, ట్రీట్మెంట్ బాగా చేసుకుంటారు. కొంతమందికి 2-3 రోజుల్లో తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 2-3 months వరకు ట్రీట్మెంట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఐ థింక్ మీకు మొత్తం చూపిస్తాను, ఎందుకంటే చాలా మంది మన వీడియోస్లో ఎలా చూస్తారంటే ఒక 2-3 రోజులు ట్రీట్మెంట్ అయిపోతుంది అనుకున్నారు, కానీ అసలు రియాలిటీ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫిజియోథెరపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఆఖరికి మైగ్రేన్ నుంచి, కాన్స్టిపేషన్స్, స్టమక్ బ్లోటింగ్, ఎస్ ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కూడా ఫిజియోథెరపీలో మాన్యువల్ విజరల్ టెక్నిక్స్ ద్వారా పేషెంట్ని బెటర్ చేయొచ్చు. బట్ సైంటిఫికల్గా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఇస్ నో, అంటే తొందరగా అయితే రిజల్ట్స్ రావు, చాలా స్లోగా రిజల్ట్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ ఇంజురీస్ పేషెంట్స్, సర్జరీలు అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిన కేసెస్, పక్షవాతం కేసులు, పోస్ట్ సర్జరీ తర్వాత కావాల్సిన రీహాబిలిటేషన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఈ హాస్పిటల్ మొత్తం ఎట్లా డిజైన్ చేసినానంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనే విధంగా ప్లాన్ చేసినాం అనమాట. విత్ రీహాబ్ ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్, ప్రతి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి, అవి వెంటనే మేము సర్జరీస్కి పంపించేస్తాము. బట్ 98% of the cases will definitely be cured here in the rehab. Yep. I think main గా రీహాబింగ్ కూడా చూపిస్తాను. సచిన్ గారు, ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ అవుతున్నాయి, అసలు ఇదేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? లేడీస్ ఉన్నారు, ఎక్కువ కనిపిస్తున్నారు. లేడీస్ జెంట్స్ అందరికి ఒకటే కామన్ ఫ్లోర్ లో రీహాబ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఎవరి థెరపిస్ట్ వాళ్ళకి సపరేట్ గా ట్రీట్మెంట్ చేస్తాం. 1-to-1 ఉంటారా కంపల్సరీ? 100% 1-to-1 ఉంటారు. మామూలుగా ఫిజియోథెరపీ అంటే ఏమనుకుంటారు, జస్ట్ ఎక్సర్సైజ్లు రాపిచ్చేసి పంపించేస్తారు, ఇంటి దగ్గర చేసేసుకోమని చెప్తారు కదా. వాట్ వీ బిలీవ్ ఇస్ వీ నెవర్ థింక్ దట్ పేషెంట్ ఇంటి దగ్గర ప్రాపర్గా చేస్తారని మేము నమ్మకం ఉండదు మాకు. సో మేము ఇంట్రెస్ట్ ఏం తీసుకుంటామంటే, మేము పర్సనల్గా పేషెంట్ని ఇక్కడే పిలిపించి ట్రీట్మెంట్ మొత్తం 2 hours ప్రాసెస్లో 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఇక్కడే చేపిస్తాం. సో దట్ వాళ్ళు డే-to-day యాక్టివిటీస్లో బెటర్ అవ్వడం మేము కూడా ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే రాంగ్ థింగ్స్ని కూడా మేము వెంటనే ఇక్కడే కరెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క థెరపిస్ట్ని ఆల్మోస్ట్ అటాచ్ చేసేస్తాము, కానీ ఏదైనా మార్పులు చేస్తూ ఉంటే తప్ప మేము అడ్వాన్స్కి వెళ్ళము. బేసిక్లోనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. దీనిలో థెరప్యూటిక్ ఫిట్నెస్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. పేషెంట్ ఆల్రెడీ బెటర్ అయిపోయిన తర్వాత ఇంకా బెటర్ అవ్వడానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఫిట్నెస్ అవసరం. ఆ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇక్కడే చేస్తాము. న్యూరో పేషెంట్స్కి ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది, స్పోర్ట్స్ వాళ్ళకి. అట్ ద సేమ్ టైమ్ చిన్న ఇంజురీస్ అయిపోయి ఇంజురీస్ నుంచి బెటర్ అవ్వడానికి కావాల్సిన హీలింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. మోర్ అంటే మా హాస్పిటల్కి మెయిన్ యూఎస్పీ రీహాబ్ అన్నట్టు. మోర్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ కూడా, చాలా అడ్వాన్స్ పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఉంటాయి. యా, సో మీరు మొత్తం చెక్ చేయొచ్చు.
ఆల్మోస్ట్ 15 to 18 డాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. ఎంతమంది ఉన్నారండి మీతో పాటు? ఇంకా 18 మెంబర్స్ మొత్తం ఫిజియోథెరపిస్ట్లు నాతో వర్క్ చేస్తారు. ముందుగానే వాళ్ళకి మీరు ఈ టైం నుంచి ఈ టైంలో రావాలి, పలానా కోసం Yes, ఈ టైం షెడ్యూల్ ప్రిపేర్ చేసేస్తాం. వాళ్ళ డే 1 కన్సల్ట్ అయిన రోజు నెక్స్ట్ 10 days వరకు ఏ టైం ఫిక్స్ అయ్యారు, ఏ టైంకి రావాలి అనేది మొత్తం ఫిక్స్ అయిపోతుంది. చాలా పెద్ద ఫిజియోథెరపీ సెంటర్ అండి, రీహాబ్ సెంటర్. ఇంత పెద్ద సెంటర్ నేను ఇప్పటివరకు చూడలే. ఫిజియోథెరపీ ఏదో చిన్నగా ఒక రూమ్ లో చేసే చూసాను తప్పించి ఇంత లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఇంతమంది డాక్టర్స్ తోటి ఫిజియోథెరపిస్టులతో. ఫిజియోథెరపీ అంటే లార్జర్ దెన్ ద లైఫ్ ఉండాలనే ఇంటెన్షన్ ఏం నాకు ఉండే కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసినాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కొన్ని వేల మంది హ్యాపీగా ఫీల్ అయ్యి బెటర్ వెళ్ళారు కాబట్టి, అండ్ సుమన్ టీవీ ద్వారా కూడా చాలా మందికి రీచ్ వెళ్ళింది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ సుమన్ టీవీ ఆల్సో. నాకు ఫిజియోథెరపీ సెంటర్లో ఇలాంటివి ఎక్కడ కోర్స్ చూడలేదండి. ఫిజియోథెరపీ ఇస్ ద మూమెంట్ ఫర్ హెల్త్. మూమెంట్ అప్పటి నుంచి చూస్తా ఉన్నాను ఫర్ హెల్త్. ఇక్కడ అన్ని చూడొచ్చు, మొత్తం అన్ని కొటేషన్. ఇట్స్ అబౌట్ మేకింగ్ టైం. yes పర్ఫెక్ట్. అది ఎందులోనైనా సెట్ అవుతుందండి. ఇప్పుడు పేషెంట్ డిమోటివేటెడ్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ పక్కన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే పోటీగా వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడము అలానే చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ అనిపిస్తుంది. సో లేడీస్ నుంచి మొదలు పెట్టుకుంటే లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్ కూడా మంచిగా లేడీ థెరపిస్ట్ ఉన్నారండి. మోస్ట్ ఆఫ్ ద ఫిజియోథెరపీలో లేడీ డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు, మేల్ చాలా తక్కువగా ఉంటారు. యా, అంటే మీ సెంటర్లో కూడా ఎస్పెషల్లీ చాలా మందే ఉన్నారు. ఎస్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటాం. మన రీహాబ్ని సపరేట్గా ఒక ఎక్స్పర్ట్, పెయిన్ మేనేజ్మెంట్ సపరేట్ ఒక ఎక్స్పర్ట్. ఓకే, వీ హ్యావ్ డివైడెడ్ 18 members into 2 teams అనమాట. ఒక టీంకి పోటాపోటీగా పేషెంట్ ట్రీట్ చేస్తాం. మార్నింగ్ 7:30, 8 o'clock మేము ఓపెన్ అయిపోతాం పేషెంట్స్ అవైలబిలిటీ కోసం. రాత్రి 7:30, 8కి క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే మా థెరపిస్ట్ ఇదంతా ఫిజికల్గా చేసే వర్క్ కాబట్టి అలసిపోకుండా నెక్స్ట్ డేకి బాగా ఎనర్జెటిక్గా రావాలని 7:30 క్లోజ్ చేసేస్తాం. 7:30 to 9 మధ్యలో పేషెంట్స్ ఎవరైనా వచ్చినా జస్ట్ బుక్ చేసుకొని రేపటికి వచ్చేస్తారు. బ్యాక్ పెయిన్ వచ్చేవాళ్ళు చాలా మంది ఈ మధ్యకాలంతో ఎక్కువ జర్నీ చేసేవాళ్ళు. తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటిన్యూస్ గా కూర్చోవటం వల్ల, లేకపోతే అలా జాబ్స్ లో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎక్కువ దూరం జర్నీ చేసేవాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాక్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. వాళ్ళు రేపు చాలా బ్యాక్ పెయిన్స్ కి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు, లేకపోతే ఎంఆర్ఐలు చేసేసి నీకు సర్జరీ చేయాలి, డిస్క్ ఏదో డిస్లోకేట్ అయ్యింది, లేకపోతే పైకి జరిగింది కింద, ఇట్లా రకరకాల. ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. మిత్ ఏంటంటే డిస్క్ బయటకు వచ్చేసింది కాబట్టి సర్జరీ చేసేస్తారు. అదే, బట్ నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వన్స్ డిస్క్ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో, బల్జ్ అయిన తర్వాత కొంతకాలం మాత్రమే దాని నుంచి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత దాని నుంచి ప్రాబ్లం ఉండదు. దాని పరిణామాలతో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంత్లో మీకు డిస్క్ బల్జ్ అయింది అనుకోండి, ఒక నెక్స్ట్ 3 to 5 months వరకు డిస్క్ డిజాల్వ్ అయిపోతుంది. అంటే దాని నుంచి నొప్పి రాదు. ఇంకా చాలా మందికి ఈ మిత్ తెలియకనే అందరూ సర్జరీస్కి వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, వన్స్ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత 6 monthsలో బాడీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. కానీ దానివల్ల మజిల్ వీక్నెస్, మజిల్ షార్టనింగ్ మొత్తం అయిపోయి దాని నుంచి కొత్తగా ఫేస్ చేస్తారు. బట్ పేరుకు మాత్రం మళ్ళీ సయాటికా అని అంటారు. సయాటికా పెయిన్స్ ఎవరైతే అంటారో అది ఆల్మోస్ట్ 80% సూడో సయాటికా, అంటే తప్పుడుగా కనిపించే సయాటికా పెయిన్స్ ఉంటాయి. దానికి మేము సొల్యూషన్ వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజెస్. మళ్ళీ ఏ పేషెంట్ కన్నా మినిమం నేను ఏం చెప్తానంటే 2 days 3 days అని చెప్తాను, కానీ 3 months టైం చేస్తాను రికవరీ. బాడీ మొత్తం రికవర్ కావడానికి 3 months టైం మీరు బాడీకి ఇవ్వాలి. నేను చెప్పిన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ మమ్మల్ని వచ్చి కలవమని చెప్తాం. వీళ్ళకి ఇంతసేపు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రకరకాలైనటువంటి పొజిషన్స్ లో వాళ్ళ బాడీ పార్ట్స్ అనేవి కదులుతా ఉన్నాయి, నేను చూస్తున్నాను. ఎందుకంటే మూమెంట్ ఇందాకన్నట్టు మూమెంట్ ఇస్ లైఫ్. కరెక్ట్. నా డౌట్ ఏంటంటే వీళ్ళకి పెయిన్స్ ఉన్న పెయిన్స్ ఇంకా ఎక్కువ అయితే ఏమో కదా పెయిన్స్. ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ డే కాదండి, 2-3 days ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత బాడీని ఎక్సర్సైజ్ గా తయారు చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎక్సర్సైజ్ కి సిద్ధం చేసి డైరెక్ట్ గా రాగానే ఎక్సర్సైజ్ అనేది ఉండదు. చాలా మంది అది అనుకుంటారు, రాగానే ఫిజియోథెరపీలో జస్ట్ ఎక్సర్సైజ్ చేసి పంపించేస్తారు అనేది కాదు. మీరు చెప్తున్నారు కదా, ఇక్కడ అప్రోచ్ కంప్లీట్లీ వెరీ సైంటిఫికల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్స్. ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే చేస్తారు. కౌన్సిలింగ్ అయిన తర్వాతనే ట్రీట్మెంట్. ఎందుకంటే రోజు వాళ్ళ పేషెంట్ మైండ్ సెట్ మాట్లాడతానండి వాళ్ళ పెయిన్స్ గురించి అడుగుతా. మీరు పెయిన్స్ పెద్ద అంటే పోవచ్చు అన్నట్టు అంటున్నారు కదా, సైడ్ ఎఫెక్ట్ గా నేను అదే ఫీల్ అవుతాయి ఇక్కడ. ఎందుకంటే మెడిసిన్ పెట్టట్లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అని ఏమంటాం, ఇంకా పెయిన్స్ ఎక్కువైతే అదే సైడ్ ఎఫెక్ట్. అదే ఫిజియోథెరపీలో మీకు పెద్ద కొత్తగా ఏం అడుగుతా. ఏ ప్రాబ్లం తో మీరు ఇక్కడికి వచ్చారు? సివియర్ బ్యాక్ పెయిన్ తో నేను ఇబ్బంది Lower పడుతున్నాను, లోవర్ బ్యాక్లో. సో ఎంఆర్ఐ రిపోర్ట్ అది తీస్తే డిస్క్ బల్జ్ వలన మీకు నర్వ్ కంప్రెషన్ అయిందని చెప్పారు. సో దాదాపుగా సర్జరీయే దీనికి దిక్కు, వేరే ఇంకేం ఛాన్స్ లేదని కూడా చెప్పారు. కానీ మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా ఫిజియో షైన్ గురించి తెలుసుకొని సర్జరీని తప్పించుకోవడానికి ఫిజియో రిహాబిలిటేషన్ ద్వారా మనం ట్రీట్మెంట్ పొందొచ్చు అని చెప్పాడు. సో సిస్టమేటిక్గా నా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇట్ ఈస్ మై 7th day టుడే. సో ఐఎమ్ ఫీలింగ్ 30% బెటర్. ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ నేను ఒక 30% నాకు బెటర్మెంట్ కనిపించింది. ఏం ప్రాబ్లం అండి? ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక్కడ? బ్యాక్ పెయిన్, L4 L5 డిస్క్ ప్రాబ్లం,
సో నెక్ పెయిన్, నెక్ కూడా అవును కొంచెం నెక్ పెయిన్ ఉండండి. అయితే నేను ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చాక చూస్తే అది అట్మాస్ఫియర్ ప్లస్ ట్రీట్మెంట్ వైజ్గా చూస్తే చాలా బాగుందండి. మరి మీకు చేంజ్ ఏమైనా కనిపించిందా కొంచెం? వచ్చింది నాకు ఇప్పుడు ఇంకా 2 days ఉంది. ఇప్పుడు 70% నాకు చేంజ్ అనిపించింది. 70%. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ ప్రాబ్లంతో వచ్చారు? నాకు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అండి. షాద్నగర్ నుంచి వచ్చాను. బాగుందండి ట్రీట్మెంట్. ఎన్ని చాలా రోజుల నుంచి చేయించుకుంటున్నారు? ఇప్పుడు దగ్గర 13 సిట్స్ అయిపోయినాయి. 13 సిట్టింగ్స్ అయిపోయినాయి. మరి ఏమన్నా బెటర్మెంట్ ఉందా? బెటర్ చాలా ఉందండి. షోల్డర్ నాది ఇలా వచ్చేది, ఇప్పుడు కొంచెం స్ట్రైట్ అయింది. 2 సార్లు బైక్ మీద నుంచి కింద పడ్డా, మామూలుగా కింద పడ్డా 2 సార్లు. కొంచెం షోల్డర్ ఇలా అయింది, కొంచెం స్ట్రైట్ అయింది నాకు. కాళ్ళు కూడా కొంచెం నొప్పులు తక్కువైంది. ఇది ఫోల్డ్ అయ్యేది కాదు నాకు ఫస్ట్, ఇట్లా స్ట్రైట్ పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం కాళ్ళు ఫోల్డ్ అవుతుంది, బాగా బెటర్ ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ప్రాబ్లం ఏంటి? నేను మాది ప్రాపర్ వరంగల్. నేను మధ్యలో కెనడాలో ఉంటాను. నేను కెనడాలో ఉంటారా? ఈ మధ్య ఒక మార్చ్ లాస్ట్ వీక్లో వచ్చాను ఇక్కడికి వెకేషన్ మీద. నాకు గ్లూట్ మజిల్స్లో కొంచెం పెయిన్ ఉండేది. సో దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఎన్ని రోజులుగా తీసుకుంటున్నారు? లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ నుంచి ఒక 2 months అవుతుంది ఇప్పటికి. అంత టైం పట్టిందా? మరి ఇప్పుడు తగ్గిందండి? మోస్ట్లీ పెయిన్ ఈజ్ సబ్సైడెడ్. మీరు వేరే హాస్పిటల్స్ వెళ్ళి చూపెట్టుకోలేదా? అంటే నేను అంతకుముందు ఫిజికల్ థెరపీ చేశాను. సో ఐ గాట్ సమ్ రిలీఫ్. తర్వాత మళ్ళీ పెయిన్ కొద్దిగా క్రానిక్గా పర్సిస్టెంట్ అవుతుంటే ఐ స్టార్టెడ్ ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఎందుకు దానికి వెళ్ళకుండా, అంటే అల్లోపతికి వేరే దానికి వెళ్ళకుండా ఈ ట్రీట్మెంట్కి ఎందుకు వచ్చారు? అంటే ఇది బేసికల్గా మజిల్ ఇష్యూ కాబట్టి, మజిల్లో ఇంజురీ అయింది. సో మనకి అలోపతికి వెళ్ళినా కూడా మీ ట్యాబ్లెట్స్ తీసుకున్నా దాంతో ఏ రిలీఫ్ ఉండదు. సో బేసికల్గా మీ ప్లాన్ ఏంటంటే మీరు మజిల్ని స్ట్రెచ్ చేసి స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సో దానికి ఫిజియోథెరపీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అందుకని వచ్చారు. ప్లస్ ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ స్పోర్ట్స్ ఫిజియో ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ. నేను సుఫియాతో వర్క్ చేస్తున్నా, తను హీఈస్ ఎ స్పోర్ట్స్ ఫిజియో. సో ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మీకు మన బాడీ ఎలా మూవ్ కావాలి, మెకానిక్స్ ఎలా ఉండాలి, అన్నిటికీ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఎలా ఉందండి ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అండి. ఏం ప్రాబ్లం అండి? ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? నాకు నీ జాయింట్ పెయిన్ ప్రాబ్లం మేడం. ఓకే. ఆఫ్టర్ డెలివరీ, సెకండ్ బేబీ బోర్న్ అయింది. ఆఫ్టర్ డెలివరీ అదే నాకు మీరు చూస్తే చిన్నగా ఉన్నారు, మోకాలు నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. ఎస్ మేడం. బేబీ బోర్న్ ఆఫ్టర్ 3 months. బేబీకి 2 years, 1.5 year నుండి సఫర్ అవుతున్నాను. సో ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ చూపించింది ఫిజియోథెరపీ. ఇంకా సో ఇక్కడికి వచ్చాను. దిస్ ఈస్ 6th day. ఫీలింగ్ బెటర్. మేఘనా గారు, జనరల్గా లేడీస్ ఎక్కువ మంది వస్తుంటారా, లేకపోతే జెంట్స్ ఎక్కువ మంది వస్తారా, లేకపోతే కామన్గా అందరు కలిసి వస్తారా? కామన్గా అందరు కలిసి వస్తారు. కాకపోతే ఒక్కొక్క లైక్ ప్రాబ్లమ్స్ అంటే మేల్స్ అంటే లైక్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మేల్స్ ఎక్కువ ఉన్నారు, ఇంకో పీరియడ్ ఆఫ్ టైంలో ఫీమేల్స్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు అనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, టీచర్స్ వాళ్ళందరూ ఎక్కువ వస్తుంటారు ఇప్పుడు. జనరల్గా ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మినిమం ఎన్ని డేస్ పడుతుంది, మ్యాక్సిమం ఎన్ని డేస్ పడుతుంది? మినిమం 9 to 12 daysలో, అంటే లైక్ డిపెండింగ్ ఆన్ కండిషన్, లైక్ స్పైన్ కండిషన్స్లో లైక్ సివియారిటీ వైజ్ ఉంటుంది అనమాట. సో నార్మల్ అక్యూట్ స్టేజెస్లో ఉంటే లైక్ 9 sessionsలోనే తగ్గిపోతుంది. సో ఇంకా క్రానిక్ అయితే 12 to 18 sessionsలో తగ్గిపోతుంది మ్యాక్సిమం. ఇంకా 15 క్రానిక్ స్టేజెస్లో. ఓకే. జనరల్గా అంటే పెయిన్ అని ఏమన్నా కంప్లైంట్ చేస్తుంటారా ఎక్కువైపోయిందని స్టార్ట్ చేశాక? ఇనిషియల్గా వాళ్ళ బాడీ రెస్పాండ్ లైక్ ఇనిషియల్గా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం పెయిన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది మాకు ఒక 2-3 sessionsలో అర్థమవుతుంది అనమాట. సో గ్రాడ్యువల్గా మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. దేర్ విల్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంది. కానీ మళ్ళీ లైక్ లాస్ట్ ఎండ్ స్టేజ్లో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 80 to 90% క్యూర్ అయ్యే వెళ్తారు. థ్యాంక్ యూ. సచిన్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కొంతమంది, నేను ఇంతకుముందు థెరపిస్ట్తో కూడా మాట్లాడాను, థెరపిస్ట్తో కూడా, ఆవిడ అదే క్వశ్చన్ అడిగాను. తర్వాత ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా అడిగాను. పెయిన్స్ పెరుగుతాయి అనేది అయితే వాస్తవం. 1-2 days, 2-3 days ఫ్రీ, అది కామన్ ఫినామినా. అది పెయిన్కి ఏదైనా టచ్ చేస్తే పెయిన్ పెరుగుతుంది. పెయిన్ పెరిగినప్పుడు వీళ్ళు అల్లోపతి మెడిసిన్ యూజ్ చేయొచ్చా? నిజంగా నేను ఏమంటానంటే, పెయిన్ పెరిగితే 2 days అబ్జర్వ్ చేయమని చెప్తాం. వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుందని అంటే తప్ప మేము అలోపతి మెడిసిన్కి వెళ్ళండి అని మాత్రం, ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఫిజియోథెరపీలో అసలు మెడికేషన్ అనేది లేదు. అందుకోసం మేము మెడిసిన్ అని ఇవ్వమని కూడా చెప్పాము. బాడీ ఆటోమేటిక్గా హీల్ చేసుకునేలాగా ప్రయత్నించమని చెప్తాం. అవ్వకపోతే నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుందంటే అప్పుడు 1-2 రోజులు వేసుకోమంటాము. పెయిన్ కంట్రోల్ కాగానే మళ్ళీ ఆపేయమని చెప్తాం.
ఒక పేషెంట్ చెప్తున్నారు, వీళ్ళలో నిజాయితీ నాకు బాగా నచ్చిందండి. నేను ఒక పేషెంట్ని అడిగితే, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పినప్పుడు అది అసలు సాల్వ్ కాదు, మేము చెయ్యలేము అని చెప్పేశారు అని. అంత నిజాయితీగా చెప్పగలిగారని, అందుకే నేను వచ్చానని చెప్తున్నారు ఆవిడ. అట్లా చెయ్యలేము అసలు కాదు అనేటువంటి కేసెస్ కూడా 100% ఉంటాయి. ఎందుకంటే మనకి గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని గ్రేడ్స్ దాటిపోయిన తర్వాత ఫిజియోథెరపీకి కానీ మాన్యువల్ థెరపీ కానీ స్పందించని కేసెస్ ఉంటాయి కొన్ని. వాటి కూడా మేము చేస్తామని చెప్పి బ్లఫ్ చేసి తీసుకొని డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇది అవ్వట్లేదు అని చెప్పేసి మాకు పేషెంట్ని అనవసరంగా డిసప్పాయింట్ చేయడం మాకు ఇష్టం లేదు. అది అవ్వదని ముందే చెప్పేసి ఇప్పుడు అవ్వదని చెప్పాము, బట్ తనకు ప్రాబ్లం ఉందని తెలిసింది, తను వచ్చేసింది. సో వీ బిలీవ్ ఇన్ న్యాచురల్ వే, వీ బిలీవ్ ఇన్ వాట్ యూ కాల్ కాన్ఫిడెంట్గా ఉంటేనే మేము ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటాం. పేషెంట్కి నిజాయితీ అనేది కూడా ఉంది, ఎందుకంటే నిజాయితీ లేకుండా ఏ వృత్తిలో ఉన్నా కూడా ఎప్పటికైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్ చెప్పారు. రైట్. ఫీజెస్ ఎలా ఉంటాయండి? అంటే సిట్టింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఫీజెస్ ఎక్కువ సిట్టింగ్స్ ఎక్కువ అంటే సిట్టింగ్ వైజ్ ఉంటుందా, ఒకటేసారి పే చేయాలా? పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే మినిమంగా 1000 రూపాయల నుంచి మొదలు పెడతాం. అఫోర్డబుల్ మాక్సిమం 3000 దాకా కూడా వెళ్తుంది అనమాట ఒక రోజుకి అయ్యే ఖర్చు. ఎందుకంటే మనం వాళ్ళకి చేసే ట్రీట్మెంట్ని బట్టి ఉంటుంది. చాలా అడ్వాన్స్గా మెషినరీ కానీ, స్పైనల్ డీకంప్రెషన్ థెరపీస్ కానీ, లేజర్ థెరపీ సెషన్స్ కానీ, మాన్యువల్ థెరపీ, ఇవన్నీ కూడా ఇది స్కిల్డ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆ స్కిల్కి మేము ఇచ్చే ప్రైజెసే అవన్నమాట. సో పేషెంట్స్కి ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి అవసరం ఉంటే కొంత ఒక 10-15% డిస్కౌంట్ ఇచ్చి ప్లాన్ చేస్తాం అనమాట. అఫోర్డబుల్ లేని పేషెంట్స్కి మేము చూసుకుంటాం, ఒక సెషన్ 2-3 సెషన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రీ అయ్యేటట్టు కొంచెం ఫ్రీ చేసుకొని ఎక్సర్సైజ్ని కొంచెం ఉచితంగా వాళ్ళకి సలహా ఇవ్వడం, పర్సనల్ ట్రీట్మెంట్ చెప్పడము. అఫోర్డబుల్ లేకపోతే మాత్రం ఇంటికి పంపించేసి వర్చువల్ ట్రీట్మెంట్ అందిస్తాం అనమాట. ఇంటికి ఇంకా ఆన్లైన్ కూడా ఉంటుంది, వర్చువల్గా కనెక్ట్ అవుతాము. ఇక్కడ వర్చువల్గా 500-600 రూపీస్ తీసుకుంటారు ఆన్లైన్లో. పేషెంట్ థెరపిస్ట్ ఇంటికి ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నారు ఏంటి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, నేను లైవ్లో ఉంటాను, 45 మినిట్స్ సెషన్ పెడతాం అనమాట. సో కన్సల్ట్ అవ్వటే ముందు వర్చువల్ సెషన్, కన్సల్ట్ అయ్యి బెటర్ వెళ్ళిపోయిన తర్వాత వర్చువల్ సెషన్స్. రైట్ అండి. ఎందుకంటే సర్జరీస్ అవసరం పడి, సర్జరీ అంటే భయపడిపోయే వాళ్లకు దాంతో పని లేకుండా, మెడిసిన్స్తో పని లేకుండా, నార్మల్ జస్ట్ ఎక్సర్సైజెస్ తోటి, కొన్ని రకాలైన టిప్స్ తోటి తగ్గించేస్తున్నారు మీరు. ఎస్, ఎక్సర్సైజ్ మెడిసిన్ అనేది మేము నమ్ముతాం మా సైన్స్లో, ఫిజియోథెరపీ సైన్స్లో. ఎక్సర్సైజ్ వెరీ బిగ్ మెడిసిన్. అండ్ ఆల్రెడీ ఇప్పుడు పురాతన కాలంలో ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ, అలోపతి డాక్టర్లు కానీ లేని టైంలో కూడా బాడీ న్యాచురల్గా హీల్ అయిన పరిస్థితులు ఉండే. సో మనకు ఆ ఇమ్యూనిటీని మనం తిరిగి తీసుకురాగలిగితే ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న మోడర్న్ ట్రీట్మెంట్ సూటబుల్ అనేది నా చాయిస్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.